హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి పాలకూర అండ్ చుక్కకూర రెండు కలిపి ఇగురులా చేశాను అనమాట. ఇది చాలా అంటే చాలా హెల్దీ, బట్ సింగిల్గా వండుకునే కన్నా కూడా ఈ రెండింటిని కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసమని ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ తిరగమాత గింజలు వేసుకున్న తర్వాత ఒక 3-4 చిన్నులపాయ రెబ్బలు కొట్టేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి బాగా బ్రౌనిష్గా అయ్యాక కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర చుక్కకూర ఏదైతే ఉందో దాన్ని వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇది బాగా మెత్తగా అయ్యేదాకా ఒకసారి ఉంచండి. తర్వాత కొంచెం తగినంత చూసి సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకోండి. ఒక పావు గంట మూత పెట్టేసుకున్నాక మొత్తం చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. తర్వాత కొంచెం లాస్ట్లో కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కాసేపు ఉంచుకోండి. మనం కారం యాడ్ చేసుకున్నప్పుడు నేనైతే గంటతో మొత్తం స్మాష్ చేశాను అనమాట. అంటే పప్పు రుబ్బుకున్నట్టు రుబ్బేసుకున్నా, అప్పుడు చాలా మెత్తగా కూర చాలా దగ్గరగా అవుతుందని చెప్పేసి అలా అయితే రుబ్బేసుకున్నాను. అందులోనే రుబ్బేసుకున్నా. ఆ తర్వాత అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట పక్కకి. నేను అయితే ఇంకొక వీడియో లాస్ట్లో యాడ్ చేసి ఇదేంటంటే మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. ఆకుకూరకి ఎప్పుడైనా కొంచెం నిమ్మకాయ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకైతే మజ్జిగ పులుసు పెట్టేశాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టేయడమే. ఇక ఈ వీడియో అయితే ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే డిషెస్ స్పెషల్ ఏం కాదు, బట్ హెల్దీ.